गगनसदृशं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో వెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తు
గుర్తుకొస్తున్నాయి. సరే ప్లీజ్ అందరూ కూడా కాన్సంట్రేషన్ తో అత్యద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అందరూ బాగున్నారా? చెప్పండి, అందరూ బాగున్నారు కదా? మీకు అత్యద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోలేకపోతారు అంతే. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక బొమ్మలా కూర్చొని వినండి. ఓకే మాస్టర్స్. ధ్యానము, ది ప్లస్ ధ్యానము ఈజ్ ఈక్వల్స్ టు ధ్యానము. ది అంటే సూక్ష్మ శరీరాది సముదాయము, యానము అంటే ప్రయాణం చేయడం. ఈ విషయాలు ఎలా ఉన్నాయి చూడండి. అంటే వినండి, రెండు కళ్ళకు కనిపించేది, మన రెండు కళ్ళకు కనిపించేదంతా కూడా భౌతికమే. ఈ రెండు కళ్ళకు కనిపించేదంతా కూడా ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే. కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. सरस्वती नमस्तुभ्यं
वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती Mustafa, don't worry, Mustafa. Kalam neestam Mustafa. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు మొక్కలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంటదే. అందరికీ నమస్కారం. మా ఆహ్వానం మన్నించి మా మీద దయ ఉంచి ఇక్కడికి ఇచ్చేసిన పరమ పూజ్యులు దైవ సమానులు అయిన మన గురుదేవులకు పాదాభివందనాలు. ఈ క్షణాలని మన జీవితంలో అత్యంత మధురమైన జ్ఞాపకంగా మార్చడానికి ఈ ఏర్పాట్ల నిర్వాహకులు
విజయ కారకులకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం ఈ కృష్ణపాడు గడ్డ మీద పుట్టి ఈ నేల తడిలో ఒడిలో పెరిగి గుడి సమానమైన మన కృష్ణపాడు జెడ్పీహెచ్ బడి ఒడిలో ఒదిగిపోయి చదువుకున్న విద్యార్థులం కాబట్టి చూస్తుండగానే సిల్వర్ జూబ్లీ ఇయర్ సింపుల్గా కంప్లీట్ అయ్యింది. మొన్ననే గాంధీ తాత విగ్రహం పాదాల చెంతన ఇండియా ఈజ్ మై కంట్రీ అని గట్టిగా ప్రేయర్ చెప్పినట్టు వినిపిస్తుంది. నిన్ననే రామూర్తి సార్ నేర్పించిన ఎఫ్ఎస్టీ హోల్ స్క్వేర్ ఫార్ములా కంఠస్థం చేసుకున్నట్టు గుర్తొస్తుంది. సబ్జెక్టు బద్ధకమైన ఓపెన సాయి దగ్గర ఒత్తికగా నేర్చుకున్న సైన్స్ పాఠాలు చెవుల దగ్గర సరిగమల్లా పలుకుతున్నాయి. స్వర్గంలో ఉన్న అవ్వ పుట్ట దగ్గర అమ్మిన కమ్మర్కట్ల రుచి ఇంకా నాలుగు దాటి గొంతులో పోలేకపోతుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని మన పూజ్యులైన గురువులని వేదిక మీదుగా పేరు పేరున ఆహ్వానిస్తాం. ఓపెన సార్ గారికి, ప్రసాద్ సార్ గారికి, గోపిరెడ్డి సార్ గారికి, సార్ ఓపెన సార్, స్వర్ణలత గారు, అందరూ రామూర్తి సార్ గారు, ఒకసారి అందరూ చప్పట్లు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः अनुपलुकुलु इललोन निलिपिन गुरुदेवुలకు వందనాలు మరి చందనాలు వందనాలు అభినందనాలు गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेवो महेश्वरः विज्ञान तेजस्सुलु వెలిగింపచేశారు అజ్ఞాన తిమిరాన్ని అంతరింపచేశారు తేజస్సులు వెలిగింపచేశారు అజ్ఞాన తిమిరాన్ని అంతరింపచేశారు ముఖే ముఖే సరస్వతి అన్న పలుకు మీదే ముఖే ముఖే సరస్వతి అన్న పలుకు మీదే గురుముఖతః విద్య కన్నా మించినది లేదులే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరः నవభారత నిర్మాతల తీర్చిదిద్దు శిల్పులు సమసమాజ స్థాపనకు ఉద్యమించు యోధులు నవభారత నిర్మాతల తీర్చిదిద్దు శిల్పులు సమసమాజ స్థాపనకు ఉద్యమించు యోధులు గురుతర బాధ్యతలను నిర్వహించు గురువులు
కళ్ళల్లో సన్నటి నీటి చెమ్మలా కనిపిస్తాయి ఖచ్చితంగా. అవి కన్నీళ్లు కాదు, ఇన్నేళ్లుగా దూరమైన మన స్నేహపు ఎడబాటుని చీల్చుకొని వచ్చిన కన్నీటి కాంతి కిరణాలు, ఆనంద బాష్పాలు. వైనాట్ 1-2 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 261 వారాలు, 1826 రోజులు, 43,824 గంటలు, 26,29,440 నిమిషాలు. ఇంకా సెకండ్లోకి వద్దులేండి, ఎందుకంటే ఏం లేదు అంతే. బట్ అందుకే 25 ఏళ్ల క్రితం ఈ స్కూల్ కాంపౌండ్లో ఏర్పడిన జ్ఞాపకాలని గుండె అరల్లో భద్రపరుచుకొని వాటిని మళ్ళీ మీ స్నేహపు సాంగత్యంలో మునకేయించాలని ఈ ఒక్కరోజు మీతో పంచుకొని మధురమైన క్షణాలని మిగిలిన జీవితాంతం మొత్తం మురిసిపోవాలని పరిగెత్తుకొని వచ్చాను. నిజంగానే నేను పరిగెత్తుకొచ్చాను దుబాయ్ నుంచి. మీకు తెలిసిన ఒక నిజం చెప్పనా? నిన్న రాత్రి మళ్ళీ ఎంతమంది సరిగ్గా నిద్రపోయారు? అందరు చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా అందరిని మీట్ అవ్వాలని. సో ద డే ఆఫ్ లైఫ్ అంటారే, అదే ఇది. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్లో నిద్ర ఎలా వస్తుంది? మనందరి హృదయాలలో కొన్ని కోట్ల క్షణాల ఎదురుచూపులకి సమాధానమే ఈ రోజు. 25 ఏళ్ల క్రితం చెదిరిపోయిన మధుర స్మృతుల అనుసంధానమే ఈ రోజు. గడిచిపోయిన ప్రతి రోజులా కాకుండా మనసు పొరల్లో చివరి వరకు నిలిచిపోయేదే ఈ రోజు. నేను మాత్రం టైం మెషిన్ రిక్వెస్ట్ చేసి ఒక్కసారి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుందా? మరి వెళ్ళిపోదాం మమ్మల్ని. తెలుగు పద్య భాగంలోని జరిత మాతృహృదయం పాఠం మరొక్కసారి చదివి మైమర్చిపోవాలని ఈచ్ ఫర్ హిస్ ఓన్ రిమెంబరింగ్ అంటూ అన్రిటర్న్ రిజిస్ట్రీ ఇంగ్లీష్ పోయం మరొక్కసారి చదివి గతం మొత్తం హాట్ పేజెస్లో రిజిస్టర్ చేసుకోవాలని ఒక్క మాటలో చెప్పాలంటే, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడిపోలంటూ వెళ్ళిపోయాము. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాము మనం అందరం కదా. ఈ స్కూల్ నాకు ఇచ్చిన జ్ఞాపకాల్లో నా కలం నుంచి అక్షర రూపం దాల్చిన పదాలు పట్టుమని 10% మాత్రమే. అమ్మ అన్నం పెట్టి కడుపు నింపితే ఆచార్యులు అక్షరం పెట్టి జీవితం నింపుతారు. అలాంటి త్యాగశీలురైన మన గురుదేవుల సమక్షంలో ఈ గెట్ టుగెదర్ జరుపుకోవడం జీవిత కాలపు కోరిక నెరవేరేట్టే. ఇన్ఫ్యాక్ట్ మోర్ దాన్ లైఫ్ టైమ్ సెటిల్మెంట్. సో జన్మనిచ్చిన అమ్మ గొప్ప అయినప్పుడు జీవితం ఇచ్చిన ఈ విద్యామందిరం మరింత గొప్పది, మహోన్నతమైనది. మన ఊపిరిలో శ్వాస ఉన్నంత వరకు మన స్కూల్ని గుండెల్లో గుడి రూపంలో గుర్తుపెట్టుకుందాం. మనసుకు అనిపించినప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలా మరెన్నోసార్లు కలుసుకుందాం. అందాక ఈ తీపి గుర్తుల్ని తనవి తీరా గుండె చప్పుడు చేరేంత వరకు గుర్తు చేసుకోవడమే, అంతకన్నా నువ్వు ఏం చేయలేము. థ్యాంక్ యూ. ఆనాటి మా సహోదర ఉపాధ్యాయులకు నాటి విద్యార్థులకు నా అభినందనలు. నెక్స్ట్ అట్లే విద్యార్థులకు శుభాశీస్సులు. గెట్ టుగెదర్ ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఆనాడు శిల్ప చెప్పింది ఇప్పుడే 25 సంవత్సరాల కిందట మేము చదువుకున్నాము మీ పాఠశాలలో. ఆనాడు జ్ఞాపకాలను తెలియజేసుకోవడానికి గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని ఎక్కడో ఉన్నారు పిల్లలంతా కూడా, ఎక్కడెక్కడో సెటిల్ అయినారు. వాళ్ళు మనమంతా ఒకసారి కలుసుకుందామన్న ఉద్దేశంతో బాగా గ్రాండ్గా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని, శిల్ప ఎక్కడో అదే సౌదీలో ఉందంట, నాకేం తెలీదు, దుబాయ్లో ఉంది సార్, రాత్రే వచ్చింది అంటే చూడ అందరినీ కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు చిన్ననాటి స్నేహితులు, ఆనాడు జ్ఞాపకాలు, తరగతి గదిలో ఏం జరిగిండేది, తరగతి గదిలో ఉన్నటువంటి పిల్లల యొక్క అభిమానము ఆనాడు ఎంతో బాగుండేది. కానీ అప్పటికి ఇప్పటికీ పోల్చి చూసినట్లయితే మేము కూడా మన వరకు వృత్తులు అన్నాము, అప్పటి పిల్లలకు ఇప్పటి పిల్లలకు చాలా తేడా ఉంది. నిజం చెప్పాలంటే అప్పుడు బాగా పిల్లలు కొట్టేవాళ్ళము, దగ్గర తీసుకునే వాళ్ళము. ఈనాడు పిల్లలు కొడితే దగ్గరికి రాదు, ఇంకా అస్సలు రాదు, డౌట్లు అడిగేందుకు రాదు. నువ్వు చెప్పిన సార్లే సార్, ఇంకా మేము చదువుకుంటాము అని అన్నాడు. కాబట్టి పిల్లలు ఆనాడు ఎంతో గురువు పైన భక్తి కలిగినటువంటి పిల్లలు. నెక్స్ట్ గురువు క్లాస్ లేకొస్తేనే నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు. ఈనాడు అట్లా లేరు పిల్లలు.
నెక్స్ట్ అంతేకాకుండా క్లాస్లో జరిగినప్పుడల్లా కూడా మనము తరగతి గది అనేది జీవితాంతము తరగని నిధి లాంటిది. ఎందుకంటే ఆనాడు నేర్చుకున్నటువంటివి ఏం నేర్చుకున్నామో తరగతి గదిలో ఈనాడు చాలా ఉపయోగపడుతుంది మనకి. ఈనాడు మీ నిత్య జీవితంలో చాలా ఆనాడు నేర్చుకున్నటువంటి విషయాలు మీ నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి అంటే సెటిల్ అయినారు, ప్రతి ఒక్కరు కూడా వివిధ రంగాల్లో సెటిల్ అయినారు. అంటే మనము గవర్నమెంట్ సెక్టార్ అయితేనేమి, ప్రైవేట్ సెక్టార్ అయితేనేమి, అగ్రికల్చర్ సెక్టార్ అయితేనేమి, వివిధ సెక్టార్లో ప్రతి ఒక్కరు అంటే మనము అందరూ ఏదో ఒక సెక్టార్లో పనిచేస్తూ ఉన్నాం. డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో దేశానికి డెవలప్మెంట్ లో మనం కూడా పాల్గొంటున్నాం. ఈనాడు అంటే దేశాభివృద్ధిలో కూడా మనం ఈనాడు ప్రతి ఒక్కరం పాల్గొంటున్నాం. మీరు అనుకుంటుంటారు దేశాభివృద్ధిలో మేము పాల్గొనలేదు అనుకుంటుంటారు, కానీ మీరు ఖచ్చితంగా మీరు కూడా పాల్గొంటారు. ఏ పని చేసినా కూడా పాల్గొంటున్నారు ఈనాడు. ఎందుకంటే మేము ఆనాడు చెప్పినటువంటి విద్య చాలా ఇప్పుడే శ్రీలాక్ష్మి చెప్పింది బయట, సార్ మేము 6వ తరగతి 7వ తరగతి చదువుకున్నాము, మీరు నేర్పినటువంటి విద్య ఈనాడు సొసైటీలో బాగా బతుకుతున్నాము, ఏదో ఒక రంగంలో ఉండి బాగున్నాము సార్ అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు. కాబట్టి వివిధ రంగాల్లో కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి బాగా ఉన్నారు. అంతేకాకుండా మనకు ఆనాడు మేము ఫస్ట్ మనం 1996 వచ్చారు. మీరంతా కూడా సిక్స్త్లో ఉన్నారు. మీరంతా కూడా నేను వచ్చినప్పుడు 6వ తరగతిలో ఉన్నారు. నెక్స్ట్ 6వ తరగతిలో కొత్త నాకు స్కూలు. నెక్స్ట్ ఏం చెప్పాలన్నా పిల్లల మీద చాలా కొద్దిగా భయంగానే ఉండేది. నెక్స్ట్ మేము క్లాసుకి పోతూ అలవాటు పడి పిల్లలు కూడా మాకు అంటే నేను ఆనాడు పిల్లల్ని కూడా బాగా కొట్టేవాళ్ళు, బాగా భయపడేవాళ్ళు పిల్లలు కూడా. అంటే ఇక్కడే ఉన్నారు మన పిల్లలు చాలా మంది, నేను కొట్టినటువంటి పిల్లలు. నాకు ఆనాడు వచ్చేది ఇదే, బయట మీరు బయటకే వెళ్ళండి రా, లోపలికి రావద్దండి, కొడితే గేట్ అవుట్ పడతారు అని చెప్పేవాడిని నేను. అప్పుడు ఆనాడు మీకంతా మతుకుందో లేదో కానీ నాకైతే మతుకుంది. ఎస్టీ అయితేనేమి, వాటర్లు అయితేనేమి, ఆఫర్లు అయితేనేమి, ఆన్వర్లు అయితేనేమి అన్నీ నేను చెప్పినటువంటి పాఠాలు బాగా చదువుకొని బాగా అప్పట్లో బాగా రాసేవాళ్ళు. కానీ ఒక్కటి నాకు బాగా మతుకుంది, శిల్పాన్ని అన్ని 7th క్లాస్ లో అడిగింది. ఆనాడు నాకు మతుకుంది, అమ్మాయికి మతుకుందో లేదో కానీ నాకు మతుకుంది. సర్లేమ్మా ఎక్కడమ్మా తప్పేసింది అది చెప్పమ్మా అంటే, ఎదుగో సారి దీనికి ఆన్సర్ తక్కువ వేసినావు, ఈ ఆన్సర్ తక్కువ వేసినావు. కానీ అలాంటి అమ్మాయి దాన్ని ఆన్సర్ తీసుకొని వచ్చి వేసినాము. సౌదీలో ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈనాడు ఆనాటి కొంతమంది పిల్లలు బ్రహ్మాండంగా సెటిల్ అయినారు. వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా అన్ని రంగాల్లో డెవలప్ అయింది. బాగా చూపిస్తారు. మా పిల్లాడు బీటెక్ చదువుతున్నాడు, మా పిల్లోడు ఇంటర్ చదువుతున్నాడు, మా పిల్లోడు 8th పైన బ్యాచ్లో ఇంకా ఎక్కువ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెప్పి ఈ విధంగా చెప్పారు. మీ వల్లే సార్ మేము ఇంత అభివృద్ధి చెందినాము, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిన దేశానికి కూడా చాలా ఉపయోగపడుతున్నామనే సంకేతాలు మాకు ఇచ్చారు. అయితే సుజాత మాకు 8th క్లాస్ నుంచి వచ్చింది అమ్మాయి. అంటే మేము 6th 7th ఇక్కడ చెప్తున్నాము. నెక్స్ట్ 8th నుంచి అప్పై చెల్లె వాళ్ళు ఎక్కువ మంది ఇచ్చారు. కానీ అప్పై చెల్లె అంటేనే మనకు సారే తెలుసు, కొద్దిగా అల్లరి పిల్లలు వాళ్ళు. అల్లరైనా కూడా వీడికి వచ్చినాక మళ్ళీ రాము సారు మేము బాగా కొట్టేవాళ్ళం పిల్లల్ని. మా దారిలోకి తీసుకొచ్చుకున్నాం. వాళ్ళు కూడా లాస్ట్కి మా దారిలోకి తీసుకొచ్చుకొని బాగా పాఠాలు చెప్పి ఈ వివిధ రంగాల్లో వాళ్ళు కూడా అంటే ఇప్పుడు చాలా మంది బిజినెస్ చూస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, నెక్స్ట్ ప్రైవేట్ దాంట్లో ఉన్నారు, నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నారు. అన్ని రంగాల్లో ఉండి వాళ్ళు బ్రహ్మాండంగా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా డెవలప్ చెందాలని మా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా అభివృద్ధి చెందాలని మేము అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాటి విద్యార్థులకి అయితేనేమి, నెక్స్ట్ తర్వాత ఉపాధ్యాయులకి అయితేనేమి నా పూర్వ అభినందనలు తెలుపుకుంటూ ఇంతటితో ఉపన్యాసాలు సాధించుకుంటున్నాను. మీ అమూల్యమైన స్మృతులు పంచుకున్నారు మాతో, ధన్యవాదాలు. ఓబుల్ రెడ్డి సార్, ఇప్పుడు ఓబుల్ రెడ్డి సార్ మాట్లాడతారు. దగ్గర పెట్టుకోమని 1996 2001 సంవత్సరం చదివిన విద్యార్థులకు
సార్కు నాకు చాలా అనుభవం ఉంది. నేను దాదాపు 25 సంవత్సరాలు ఈ స్కూల్లో పనిచేసినాను. 1970లో ఈ స్కూల్కు ట్రాన్స్ఫర్ కాదని ఆయన సెకండ్ గ్రేడ్ టీచర్ ఉండేవారు. ఆయన బ్రాహ్మణుడు, మంచి పాఠాలు చెప్పారు. ఆయన చలపతి సార్ అన్నారు. ఆయన కుమారుడే ప్రసాద్ రావు. ఈయన బాబులో ఆయన మంచి టీచరు. 1976 నుంచి ట్రాన్స్ఫర్ అయితే 1980లో ఈ స్కూల్కి వచ్చి మళ్ళీ 7 ఏళ్ళు పనిచేసినాము. ఆటల పోటీలు పోతే ఎక్స్పర్ట్ స్కూల్ అంటే ఫేమస్ స్కూల్. ఎక్స్పర్ట్ స్కూల్ విద్యార్థులు వచ్చినారంటే ఖచ్చితంగా తీసుకొని పోతారు అని అన్ని 3 సంవత్సరాలు వరుసగా యూనివర్సిటీ కప్ తీసుకున్నాము. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అమూల్యమైన స్పందన స్పందించారు. కృతజ్ఞతలు సార్. ఇప్పుడు రామూర్తి సార్ మాట్లాడతారు. ఈ సభకు ఆశీనుల సభలో ఎన్నేళ్ళ అనుభవాన్ని ఘటస్థితులను నెమ్మదేసుకుంటూ వచ్చి ఇక్కడ ఆశీనులైనటువంటి మా విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు, శుభాకాంక్షలు. యాక్చువల్గా చెప్పాలంటే మానవ జీవితంలో ఎందరో ఉద్యోగాలు చేస్తారు. లేదా ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ వాళ్ళని ఏం చేస్తారు? ఆ రోజుసేపు ఆ స్థానంలో ఆ సార్ ఉన్నప్పుడే ఐపీ సారు లేదా సబ్ ఇన్స్పెక్టర్, పోలీసు. ఆయన బయటికి పోతే ఎవరు మాట్లాడు. కానీ అదే ఉపాధ్యాయులు చూడండి, ఎన్ని సంవత్సరాలు ఎప్పుడో చదువుకుంటున్నారు. ఈ పొద్దు కూడా పుట్టుకున్నాడంటే అది ఉపాధ్యాయులు పుట్టుకున్నటువంటి గౌరవము వీళ్ళకు. అందుకే మా సంపూర్ణ గర్వపడాలి. ఎందుకంటే టీచర్గా మా యొక్క జీవితాన్ని కొనసాగించిన దానికి, మీలాంటి విద్యార్థులను మేము పొందిన దానికి మా జీవితాంతము కూడా చెప్పాలంటే మీకు రుణపడే ఉంటాం. ఇది మామూలు తెగని బంధం. దీన్ని మనం తెగదమ్ముకున్నామన్నా తెగదు. కాబట్టి ఇంకా మీ జీవితంలో ఇంకా పైకి పోతూ మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. అది మాకు సంతోషము. దీన్ని మీరు కంటిన్యూ చేస్తూ ఇంకా మీరు అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు మీకు 25 years అందరూ ఇంతమందిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు మాకు, లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాము. అయితే మీరు కూడా ఇంకా జీవితంలో బాగా ఎదిగి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాము. మాకైతే వయసు అయింది కానీ మేము మర్చిపోలేము. మా ఆయన చెప్పినట్టు, మా సార్ చెప్పినట్టు ఉపాధ్యాయ వృత్తి చాలా అమూల్యం. దానికి సాటి ఏది లేదు నా దృష్టిలో. ఎందుకంటే పెద్ద పెద్ద పిఎం అయినా ఉపాధ్యాయ స్టూడెంటే, సీఎం అయినా ఉపాధ్యాయుల దగ్గర స్టూడెంట్. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఒక్కసారిగా మిమ్మల్ని చూడడము చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్స్. తోటి గురువులకు, సహోద్యోగులకు నా శుభాకాంక్షలు. మా ఫాదరు టీచరే, మా ఫాదరు టీచరే, నేను స్కూల్లోనే పనిచేసిన. అప్పుడు జరిగిన చిన్న సంఘటన జోక్గా చెప్తాను. అటెండెన్స్లో పేరు రాస్తారు కదా, తెలుగులోనే రాయాలి నిబంధన. దాంట్లో శకుంతల అనే పేరును సున్నా పెట్టవలసిన చోట ఇంకో చోట పెట్టేశాడు ఆయన, నాకన్నా ముందుకు మాస్టర్. అది మా నాన్న కంటికే కనపడింది. క్యా భై క్యా లిఖతా హై తూ పడో, నీ రాసిన పేరు చదువు అంటే మామూలుగా చదువుతాడంట, శకుంతలనే చదువుతాడంట. ఏడ పెట్టినా సున్నా అంటే శాపక్కలను పెట్టాడు. కూపక్కలో పెట్టుకోండి సున్నా, చూపక్కన పెట్టే సున్నా శాపక్కన పెట్టాడు, శంకుతల అవుతుంది కదా. అట్లా గుమాస ఉద్యోగం చేస్తూ మా హార్ట్ ఆఫ్ బాడీగా పనిచేసాం, కలిసి పనిచేసాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు సదా రుణపడి ఉంటాను. స్వస్తి. ధన్యవాదాలు సార్. ప్రసాద్ సార్, మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలు. ఇప్పుడు అక్బర్ సార్ మాట్లాడతారు.
సో వేదిక మీద ఉన్న టీచర్లందరికీ నమస్కారం. విద్యార్థులకు నా ఆశీస్సులు. అందరూ బాగున్నారా? గట్టిగా. సో మీరు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు. మీ బ్యాచ్ 2020 అనుకుంటా, 2000 సారీ. మిమ్మల్ని చూసా అంటే నేను చాలా మంది గుర్తుపడేందుకు లేను, కొంతమంది మాత్రమే నాకు గుర్తున్నారు. సో మీరంతా మంచి మంచి పొజిషన్లో ఉంటారని అనుకుంటున్నాను. ఏ వృత్తి అయినా కూడా మనం మంచిగా చేసుకుంటే వృత్తిలోకి వస్తాం. అది ప్రైవేట్ సెక్టర్ అయినా కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ అయినా కావచ్చు. ఎగ్జాంపుల్ నేను ప్రైవేట్ సెక్టర్లో బాగా రాణిస్తున్నాను. నేను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. సో నాకు నేను చైతన్య వైస్ ప్రిన్సిపల్గా ఉన్నాను. ఫస్ట్ బాయ్స్ రండి, గర్ల్స్ అయినా రావచ్చు. ఈరోజు అందరూ బాయ్స్ గర్ల్సే. మల్లికార్జున్ రండి మీరు. అప్పుడు ఉన్న మీరు చదువుకున్నటువంటి విద్యార్థులలో మీ అనుభవాల గురించి, మీ జ్ఞాపకాల గురించి ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు. మీరే ప్రోగ్రామ్, ఇది మాది కాదు. ప్రోగ్రామ్ అంతా మీరే కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ మీరు ఎక్కడున్నారు. ఓకే ఫ్రెండ్స్, వేదిక అలంకరించినటువంటి అక్బర్ సార్కి, నాగ పద్మావతి మేడం గారికి, రామ్మూర్తి సార్కి, క్లర్క్ సార్కి, ఓబుల్రెడ్డి సార్కి, ఓబన్న సార్కి, మేడం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మాభివందనంతో మరోసారి వందనంతో తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఇలా మనం ఇక్కడికి ఈ కృష్ణపాడ హై స్కూల్లో 1996 96 నుంచి 2000 వరకు మనం 6th నుంచి 10th దాకా 10th దాకా మనం ఇక్కడ చదవడం జరిగింది. మనకి గురువులు అందరూ కూడా చక్కగా విద్యాభ్యాసం చేశారు. అందరికీ కూడా చాలా బాగా మనము జీవితం అనేటువంటిది 6th నుంచి 10th దాకా చాలా మధురమైనటువంటి క్షణాలతో, ఆటపాటలతో, సంగీతంతో, విద్యతో, మరి అన్ని విధాలుగా మనము చక్కగా 10వ తరగతి పూర్తి చేసుకుని బయటికి రావడం జరిగింది. అంతేకాకుండా నా యొక్క జీవితంలో ఒక మధురమైనటువంటి క్షణాలు ఆ మేడం కూడా తెలియదు. ఆ మేడం ఎవరు కాదు, నాగ పద్మావతి మేడము. మేడం కూడా గుర్తుండదు. ఎందుకంటే నేను 3rd క్లాస్ అయిపోయింది. 3rd క్లాస్ అయిపోతానే జూన్ జూలై ఆ మధ్యలో ట్రాన్స్ఫర్ జరిగి మేడం గారు వచ్చారు ఎలిమెంటరీ స్కూల్కి. అక్కడికి ఫస్ట్గా వచ్చినారు. నేను 9th క్లాస్కు స్టార్టింగ్ టైం అయితే స్కూల్ టైము. కాకపోతే నేను 10కు వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే చెడ్డి నిక్కర వేసుకొని మామూలు షర్ట్ వేసుకుంటావు చూడండి, అలా చాలా సక్రమంగా లేకుండా వెళ్ళిపోయాను. సీమిడిని కాల్చుకుంటా. మేడం ఏం చేసిందంటే 4th క్లాస్లో వచ్చేసింది. కొత్త మేడం వచ్చిందని లోపలికి ఎంటర్ అయిపోయాను. వచ్చిన తర్వాత మేడం చాలా బాగా నాకు అన్ని సక్రమంగా ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 3వ తరగతిలో నాకు ఏమీ రావు, ఆలు రావు, ఏలు రావు, ఏమీ రావు, ఇంగ్లీష్ పదాలు కూడా రావు. అలాంటిది మేడం నాకు 2 నెలల్లో అద్భుతంగా తయారు చేసింది. ప్రతి ఒక్క విషయంలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ అన్నీ ఆల్. అప్పటి నుంచి నేను చాలా అద్భుతంగా చదవగలుగుతున్నాను. అప్పటి నుంచి కూడా మ్యాథ్స్ కూడా నోట్ లెక్కలు చెప్తే టకామని చెప్పారు. అది మేడం యొక్క పుణ్యమే. మేడం గారికి ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ మేడం రావడం వల్లనే నాకు అక్షర జ్ఞానం వచ్చింది అనుకున్నా. ఆ మేడం నా కోసమే వచ్చినారు అనుకుంటున్నాను. రియలీ నాకు చాలా బాగా గుర్తుంది. ఈ విషయము ఇప్పుడు కలవకపోతే చెప్పిండేవాడిని కాదు. యాక్చువల్గా ఆ మేడం కూడా తెలియదు. అవును కూడా తెలుసు మేడం. అదే నాకైతే మేడము నాకు ఏమి రానిటువంటి వాడిని ఒక మంచి స్థితిలో తీసుకొచ్చింది. ఆ స్థితి నుంచి మంచి స్థితికి ఒకటే లెవెల్లోనే వెళ్ళడం జరిగింది. అన్నీ కూడా మరి అద్భుతమైనటువంటి చదువు చెప్పారు మేడం గారు, చక్కగా నేర్పించారు. అంతేకాకుండా మరొక
గురువు హిందీ సార్ నారాయణ సార్. అంతేకాదు దానికంటే ముందు మనకు ఓవన్న సార్ గారు బాగా 6th క్లాస్ నుంచి మనకు సైన్స్ అద్భుతంగా బోధించారు. చాలా బాగా సార్ ఎలా చెప్పేవారంటే పుస్తకం కాకుండా బోర్డు మీద టీచింగ్ బాగా పుస్తకం లేకుండా చేసే మనతోనే క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్లు రాబట్టేవారు. చాలా అద్భుతంగా మనకు విద్యను బోధించారు. ఆ సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంతేకాకుండా మన రామూర్తి సార్ గారు కూడా మనకు అద్భుతంగా మ్యాథ్స్ చెప్పారు. చాలా అద్భుతంగా మనకు ఆ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనకు డ్రిల్ సార్ కూడా మనకు డ్రిల్ చెప్పించారు, బాగా చేయించారు. ఆ సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అక్బర్ సార్ గారు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. మరి హిందీ ప్రత్యేకంగా హిందీ సారు రాలేదు. నారాయణ సారు నేను 10th అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇంటర్ జాయిన్ అయ్యి 1 వీక్ అయింది. ఒక కామర్స్ సార్, మాకు మ్యాథ్స్ రాని సార్ టైంలో కామర్స్ సార్ వచ్చాడు. ఏం చెప్పాడంటే మీరు చదివే చదువులన్నీ కూడా పొట్లాలు కట్టుకుంటే కూడా పనికి రావు అన్నాడు. అలాంటప్పుడు నేనెందుకు చదవాలి, మగ్గాన్ని వేసుకొని డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నాను అని వచ్చేసి ఇంట్లో చెప్పేశాను. ఎందుకు ఈ కష్టపరిస్థితులు, నేను మగ్గం వేసుకొని చదువుకోవాలి, అవసరమా అని ఇంట్లో వాళ్ళకి చెప్తే అన్నీ తెచ్చేసుకోకండి అన్నాడు. మార్క్స్ కార్డు తెచ్చుకోకండి అంటే తెచ్చేసుకున్నా. ఒకటే రోజు తెచ్చుకున్న తర్వాత హిందీ సార్ మా ఇంట్లోనే ఉండేవాడు రెంట్కు. ఆ రెంట్కు ఉన్న తర్వాత ఆయన హాలిడేస్ తాడపత్రికి వెళ్ళినాడు. తాడపత్రి నుంచి స్కూల్కి వచ్చేవాడు. ఇంకా స్కూల్ నుంచి అక్కడికి రాలేదు ఇంటికి. ఇక్కడ వచ్చినాడు. మా ఫాదర్ వచ్చేసి ఇక్కడ చీరలు ఇచ్చేకి వస్తా అంటే ఏం చేస్తాను డబ్బా అన్నాడు. అది సార్ ఇట్లా జరిగింది, ఎవరో సార్ అట్లా చెప్పినారంట, ఏంటికని మగ్గంలో దిగినాడని. ఒకటే రోజే మళ్ళా సార్ వచ్చి హిందీ సార్ మరుసటి రోజు ఎవడు చెప్పిన తిక్కనా కొడుకు వాడు ఎవడో కామర్స్ వాడు అని చెప్పి ఇంటికాడికి వచ్చి తిట్టి పంపించినాడు. మళ్ళా నా స్టాప్ అయిపోయింది 10వ తరగతికే. 10వ తరగతికే నా చదువు స్టాప్ అయిపోయిన సమయంలో హిందీ సార్ నారాయణ సారు వచ్చి నీకు తెలివి ఉంది కాబట్టి చెప్తాండేది. ఈ సార్ పిల్లి సార్ కూడా అందరూ సార్ వాళ్ళందరూ కూడా పిలిపించి మరీ చెప్పించారు స్టాఫ్ రూమ్లో. మరి మా నాయనకు ఎంకరేజ్మెంట్ చేసి మరి స్కూల్కి పంపించడం జరిగింది, కాలేజీకి వెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడే స్టాప్ అయ్యింది. ఈరోజు ఎంఎస్సి బీఈడి చేసి ఇదే స్కూల్లోనే క్లస్టర్ రీసోర్స్ పర్సన్గా చేస్తూ ఉన్నాను. ఇదే స్కూల్లోనే 2013 నుంచి. ఇంకా బిజినెస్ కూడా నడుపుతున్నాం మా వైఫ్తో. కుమారి విజయ్ కుమారి మా వైఫ్. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా జీవితం సాగడం జరిగింది. ఇంకా ఒక 10 నిమిషాలు మీరు ఇంట్రెస్ట్గా వింటే మనకు స్కూల్లో మనకు సారళ్ళు పాఠాలు ఏ విధంగా చెప్పారో మనకు ఆ విధంగా భూమి అనేటువంటి పాఠశాలలో మనము చదువు నేర్చుకుంటున్నాం. ఈ జన్మనెత్తి భూమి అనేటువంటి పాఠశాలలో మనం చదువు నేర్చుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ అందరూ సమానమే. ప్రతి ఒక్కరు ఒక్కోపారి ఒక డిజైన్ చేసుకొని వచ్చింటారు. నేను 10 నిమిషాలు చక్కగా 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇంట్రెస్ట్గా వినండి. ధ్యానము. ప్రతి ఒక్కరు భూమండలం అనేటువంటి పాఠశాలలో మనమందరం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినాం ఇక్కడ భూమి మీదకి. మనం స్కూల్లో ఏ విధంగా అయితే పాఠాలు నేర్చుకున్నామో ఆ విధంగా భూమండలంలో మనము పాఠాలు నేర్చుకోవడం వచ్చినాడు ప్రతి మానవుడు కూడా. ధ్యానము. ది ప్లస్ యానము ఈజ్ ఈక్వల్స్ టు ధ్యానము. ది అంటే సూక్ష్మ శరీర యానము, యానము అంటే ప్రయాణం చేయడం. చాలా చాలా ధన్యవాదాలు ఇంత టైం తీసుకున్నందుకు. ఇంకా ఎవరైనా మీలో మీ అనుభవాలు పంచుకునే వాళ్ళు ఉంటే రండి స్టేజ్ మీదకి. స్టూడెంట్స్కి నా నమస్కారాలు. నేను టీచర్స్ చెప్పిన చదవడం వల్ల నేను ఇంకా అప్పుడు పొరపాటు చేసినాను. 10th అయిపోతానే చదవాలని ఇంట్రెస్ట్ లేదు నాకు. పెళ్ళై మా ఆయన చనిపోయిన తర్వాత ఇంటర్ చేసినాను. వీళ్ళ వలన నేను ఏదో నా శక్తి కొద్దీ నేను డ్వాక్రా సంఘాలలో చేస్తున్నాను. ఉపాధ్యాయులకి మరొకసారి నా ధన్యవాదాలు. మా పెద్ద అబ్బాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అంతే. స్టేజ్ మీద గారికి నమస్కారములు పేరు పేరున. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నుంచి వచ్చిన మన శిల్పా గారికి ధన్యవాదములు. ఇక్కడ అందుకోసం వచ్చింది కదా ముఖ్యం.
నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి. నేను ఇంటికాడ వ్యవసాయం చేసుకుంటున్నాను. నా జాబ్ అదేనండి. అందరికీ నమస్కారం. దాంట్లో పైన పైకి బటన్స్ లేదా బటన్స్ కాడ ఈ బటన్ ఉంటుంది. మా ఆయన ఆర్మీ రిటైర్మెంట్. ఇప్పుడు ఫ్రేమ్లు ఉంటాయి చూడు, దాంట్లో స్మాల్, లార్జ్, మీడియము, మాకు ఒక బాబు. బాబు పేరు రోహిత్. మొత్తం వైట్ ఉండే. అట్లాగే నా పేరు ఓవర్ లేడీస్ ఎవరిని గుర్తుపెట్టలేకుండా ఉన్నారు ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్లో. యాక్చువల్గా అంటే నాది 2003 బ్యాచ్ సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నారు సార్. 22 years వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతున్నాను. ఇదంతా మీరు చదువుకున్నారు. థ్యాంక్ యూ అందరికి. వేదిక మీద ఉన్న గురువులందరికీ నా నమస్కారాలు. నా పేరు సుజాత. నేను అప్పేచెర్ల నుంచి వచ్చినాను. మేము ఇక్కడ చదివింది 3 సంవత్సరాలు. మాకున్నంత జ్ఞాపకాలు కృష్ణపాడలకు కూడా ఉండవు. అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. రోజు కృష్ణపాడు వరకు నడుచుకొని వచ్చేవాళ్ళం అప్పేచెర్ల నుంచి. కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు మాకు. వర్షంలో తడుచుకుంటూ కాళ్ళకి చెప్పులు లేకుండా బాక్సులు ఒక్కరోజు పొద్దునే రెడీ అయ్యేటివి, ఒక్కరోజు అవుతులేదు. చాలా కష్టపడి చదువుకున్నాము. అవును సార్, అందుకే ఆరోగ్యంగా ఉన్నాము. అవును సార్, అవును సార్. ఇంకా ఓపెన్ సార్ గురించి చెప్పాలంటే మేము 6th 7th ఇక్కడ చదువుకోలేదు. సార్ గారు టీచింగ్ మేము మిస్ అయినాము. కానీ అందరూ చెప్పేవాళ్ళు, చాలా బాగా చెప్పేవారు సైన్స్ అని. సార్ మీ సైన్స్ మేము మిస్ అయినాము. ఇంకా డ్రిల్ సార్ గురించి చెప్పాలంటే డ్రిల్ ఉందంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. బఠానీలు తెచ్చుకొని డ్రిల్ పీరియడ్లో తినేవాళ్ళము. సార్కి తెలియకుండా తినేవాళ్ళం మేము. చాలా సార్ డ్రిల్ చాలా బాగా చేయించేవాళ్ళు. ఇంకా ప్రసాద్ సారు, మేము వచ్చేటప్పుడు సార్ లేరు ఇక్కడ, సోము సార్ ఉన్నారు. ఇంకా రామూర్తి సార్ గురించి చెప్పాలంటే సార్ వస్తున్నారంటేనే ఒక టైగర్ వచ్చినట్లే అందరూ భయపడేవాళ్ళు. సార్ అంత గంభీరంగా ఉండేవారు. సార్ అంత స్ట్రిక్ట్గా ఉండడం వల్లే మేము బాగా చదువుకోగలిగినాము. ఆ తర్వాత నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు 3 నెలలు సార్ వాళ్ళు ఇంటి ఎదురుగా ట్యూషన్ చెప్పేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సారు చాలా మంచివారు, చాలా సున్నితస్తులు అని. సార్ నన్ను ఇంటికి పిలిచి చాలాసార్లు అన్నం పెట్టినారు. నేను మీ ఇంట్లో భోజనం తిన్నాను సార్. మీ అమ్మగారు ఉండేవాళ్ళు, ఆవిడ చూస్తే నాకు భయం వేసేది. మీ ఇంట్లో నేను అన్నం తిన్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా మేడం గురించి చెప్పాలంటే మేడం గురించి మేము వినడమే తప్ప అప్పుడప్పుడు చూసినాం, మీ టీచింగ్ వినలేదు. కానీ చాలా మంచివారని చెప్పేవారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా అక్బర్ సార్ గురించి చెప్పాలంటే లాస్ట్ ఒక 5-6 months వచ్చారు మాకు. 10th క్లాస్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు. ఇంకంతే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను బెంగళూరులో ఉన్నాను. ప్రస్తుతానికి హౌస్ వైఫ్నే. కానీ అప్పుడు చదువుకున్న చదువు నాకు ఇప్పటికీ నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా పిల్లలకి చెప్పిస్తున్నాను. హౌస్ వైఫ్ అంటే కూడా ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, చాలా పెద్ద జాబు హౌస్ వైఫ్ కూడా. పిల్లల్ని తీర్చిదిద్దడంలో నేను హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. చాలా థ్యాంక్స్ సార్ అందరికీ. మాట్లాడాలనుకుంటే రండి. మురళి మాట్లాడతారు కొండిపల్లి నుంచి. Hi everybody. Sir, thank you sir. Okay. So happy to meet you all of you sir after a long time. So Telangana నాకు రామూర్తి సార్, ఓపెన్ సార్, ఓపెనర్ సార్. నేను చదువుకున్నాను. నేను ఐ స్టడీ హియర్ 6th నుంచి 9th వరకు చదువుకున్నాను. 10th స్కూల్.
సో మిమ్మల్ని మీరు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ ఐ స్టిల్ మిస్ సమ్ ఆఫ్ ద టీచర్స్, కొండయ్య సార్, స్వామినాథన్ సార్, ఇంకో తెలుగు సార్ రంగస్వామి సార్, సత్యనారాయణ సార్ సైన్స్ సార్, అండ్ సోషల్ టీచర్ సార్ పేరు ప్రకాష్. థ్యాంక్ యూ సార్. సో వాళ్ళంతా మేబీ చూసింటే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, బట్ సో ఓకే. సో అబౌట్ ఫ్రెండ్స్ అంటే చాలా మందికి నేను అంటే ఎవరు టచ్లో లేదు, కానీ కపుల్ ఆఫ్ పీపుల్, మురళి, నరసింహారెడ్డి అండ్ రాంప్రసాద్ వల్ల తిరిగి అందరితో చాలా మందితో కలిసాను 2 years బ్యాక్. సో హ్యాపీ టు కమ్ అండ్ మీట్ యూ. సో దట్స్ ఇట్ సార్. కమింగ్ టు నేనేం చేస్తున్నా అంటే నేను ఐ వర్క్ యాజ్ ఎ ప్రోడక్ట్ మేనేజర్ ఇన్ అన్ ఐటీ కంపెనీ. So I'm married, I have 2 kids, so we live in Hyderabad. So that's it. Thank you very much, sir. ధన్యవాదాలు. ఇక్కడికి రావడానికి కొంచెం ఇబ్బంది పడేదాన్ని, రావాలనిపించింది, కానీ ఇంత దూరం రాలేను. నాది వచ్చేసి ధర్మవరం. రావాలంటే ఒకదాన్ని వచ్చేకి నేను రాలేను, నాకు ఎప్పుడు అలవాట్లేదు. కానీ ఫ్రెండ్స్ కలవాలని చాలా వరకు ఉండే. శ్రీలక్ష్మి ఫోన్ చేసుకునే ఉంటుంది, కానీ నాకు ఆలోచించా. ఇంకా మా ఆయన నన్ను పిలిచిరావడం నాకు చాలా హ్యాపీ. మళ్ళీ వీళ్ళందరినీ కలవడం నాకు ఫుల్ హ్యాపీ. నాకైతే ఎవ్వరు గుర్తులేరు, కానీ అందరూ నన్ను గుర్తిస్తున్నారే అని చాలా సంతోషంగా ఉంది నాకు. థ్యాంక్స్ సార్. మీరిద్దరు మాకు చాలా గుర్తున్నారు సార్. చూసారు మీరు. ఫుల్ వైట్ ఉంటుంది చూడు, దాంట్లో పెట్టుకోండి. నేను ఇక్కడ 6th to 10th వరకు చదువుకున్నాను. ఇంతకుముందు నేను మేడం దగ్గర కూడా చదువుకున్నాను 4th క్లాస్. ఇప్పుడు మల్లికార్జున మనతో షేర్ చేస్తున్నాడు. మన ఫస్ట్ గురువు ఇక్కడ మేడమే, మేడం తర్వాత సార్. 6th to 10th నేను ఆఫ్టర్ 10th ఐ కంప్లీటెడ్ మై బీటెక్. దెన్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఐ హావ్ 1 kid. రిగార్డింగ్ మన సార్ గురించి చెప్పాలంటే, ఓవన్న సార్ 6th క్లాస్ నుంచి మీకు అందరూ డైలాగ్ గుర్తుంటుంది, కిక్ కొడితే గేట్ వద్ద కొడతాం. సార్ చూస్తే భయపడిపోయేవాళ్ళం, ఎందుకంటే సార్ అలాగే టెర్రర్ సృష్టించారు ఆ టైంలో. నెక్స్ట్ ఓపులేడి సార్ కోఇన్సిడెంట్స్ ఉంది. మా నాన్నగారు కూడా సార్ దగ్గర చదువుకున్నారు, నేను కూడా సార్ దగ్గర చదువుకున్నాను. ఎందుకంటే మా ఫాదర్ చెప్పేవాళ్ళు మాకు కూడా గురువురా సారు అని. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ ప్రసాద్ సార్ కూడా కోఇన్సిడెన్స్ ఉంది. మా ఫాదర్ ప్రసాద్ సార్ క్లాస్మేట్స్. నెక్స్ట్ సార్ రామూర్తి సార్, మ్యాథ్స్లో నేను వీక్. నాకు చాలా అంటే నేను నర్వస్గా ఫీల్ అయ్యాను 10th క్లాస్లో, అంటే మ్యాథమెటిక్స్ ఫెయిల్ అవుతానేమో అని. ఫైనల్లీ ర్యాంక్ అవుట్ నేను 1st క్లాస్లో పాస్ అయ్యాను. దాంట్లో అక్బర్ సార్ పాత్ర కూడా ఉంది. లాస్ట్ మూమెంట్లో మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుంది. లాస్ట్ టైం అక్బర్ సార్ మీట్ అయినప్పుడు షేర్ చేస్తున్నాను. సార్ మీరు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అందులో దాదాపు 80% క్వశ్చన్స్ వచ్చాయి, మీ వల్లే నేను పాస్ అయ్యాయని చెప్పాను. ఆ రోజు మా నాన్న ట్రీట్ కూడా ఇచ్చారు అక్బర్ సార్కి, నాకు గుర్తుంది. ఈరోజు అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఫ్రెండ్స్ అంటూ దాదాపు 2.5 years నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఎప్పుడు గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాము, అందరు కలుద్దాము అని. లాస్ట్ ఇయర్ మనం ఫెయిల్ అయ్యాము, 1 or other reason. బట్ ఈరోజు అందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ లేరు, అయినా కూడా అందరూ మిగిలిన వారు వచ్చినందుకు చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు, ఎందుకంటే అమ్మాయిలు కావాలంటే ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి. మీరు మీ హస్బెండ్ని కన్విన్స్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వన్ వర్డ్ ఐ వాంట్ టు షేర్. మనం చదువుకున్నప్పటికీ ఇప్పుడు చదువుకి చాలా తేడా ఉందండి. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు గురువులు చూస్తే భయపడేవాళ్ళం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ట్యాంక్ దగ్గర సార్ అంటే నా కాలేజీలో సైకిల్ మీద వెళ్తున్నా కూడా సైకిల్ దిగి సార్ని చూడకుండా సైడ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు టీచర్స్ ఉంటారా. అంటే టీచర్స్ అంటే రెస్పెక్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ వాల్యూస్. మన ఓన్ వాల్యూస్ ఉండాలి. అంటే పెద్దల్ని గౌరవించడం, సంస్కారం,
అంటే మనం ఎలా ఉంటుందంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎలా ఉంటుందంటే నేను గ్రాడ్యుయేషన్ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ అవ్వాలి, పెద్ద పెద్ద ప్యాకేజ్ తీసుకోవాలనే థాట్ ఉంటుంది. బట్ వాల్యూస్ గురించి మనం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. బట్ ప్రజెంట్ సొసైటీలో వాల్యూస్ ఇంపార్టెంట్, అంటే సంస్కారం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనం పెద్దల్ని ఎలా గౌరవిస్తున్నాం, మనకంటే చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, మనం చిన్నవాళ్ళనప్పుడు ఎటువంటి పనులు చేయకూడదు, పెద్దవాళ్ళనప్పుడు ఎటువంటి పనులు చేయకూడదు, ఇవన్నీ మనం బెరీ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అవి మనం సార్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము. ఎందుకంటే సార్లు అప్పట్లో స్టూడెంట్స్ అంటే ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇప్పుడులో ఆ స్టూడెంట్స్ టీచర్స్ బాండింగ్ లేదు. ఎందుకంటే అప్పుడులో స్టూడెంట్స్ ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు టీచర్స్. ఇప్పుడులో ఎలా ఉందంటే టీచర్స్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ మీద వేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు వస్తేనే మనం హోంవర్క్ చేయాలి ఇంట్లో. అప్పుడులో అలా లేదు. ఎందుకంటే మనం ఎలా ఉండేదంటే ఇంటికి వెళ్తేనే పేరెంట్స్ ఏదో పని చెప్పేవాళ్ళు, మనం పని చేసుకుంటూ చదవాలి. అప్పుడులో పేరెంట్స్ కి రెస్పాన్సిబిలిటీ అనేది వేరేగా ఉండేది. ఎందుకంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ చాలా పూర్గా ఉండేది. కాబట్టి మనం ఇంట్లో పేరెంట్స్ కి సపోర్ట్ చేస్తేనే మనం నెక్స్ట్ ఇయర్ స్కూల్ వెళ్ళగలుగుతాం. లేకపోతే మనం స్కూల్ డిస్కంటిన్యూ చేసి వేరే పనిలో పంపించేస్తారు. బట్ ఇప్పుడు పిల్లలకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మొబైల్ కానీ, ఇంటర్నెట్ కానీ, చాలా వాటి కాల్ జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనం చిన్న పిల్లలకి చిన్న పని కూడా చెప్పాం. అరే పిల్లాడు ఎందుకు చెప్పాలి, మనమే ఓన్గా చేసుకుంటామని. అప్పట్లో మనకి మన తల్లిదండ్రులు కష్టం గురించి నేర్పించారు కాబట్టి మనం ఈ స్టేజ్లో ఉన్నాం. సో నేను టీచర్స్ అందరికీ ఒక్కొక్కసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐఎమ్ హియర్ టుడే అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చే వీలు ఉండలేదు నాకు. కానీ లాస్ట్ మినిట్లో అందరి కలవాలనే ఉద్దేశంతోనే నేను మొన్న మార్నింగ్ బుక్ చేసుకుని టికెట్ వచ్చాను. ఎందుకంటే అందరినీ మిస్ అయిపోతామని. తర్వాత నేను ఇది అందరూ అంటే ఎవరో ఒక్కరిని కలవాలి, ఇంతమందిని కలవాలంటే కష్టం కదా, ఒక్కటేసారి ఒక్క ప్లేస్లో కలవాలంటే. దానికోసమే నేను వచ్చాను, అందరినీ నేను మిస్ కాకూడదనే వచ్చాను. మా ఆయన దుబాయ్లో జాబ్ చేస్తున్నారు. నేను జాబ్ చేశాను 10 years ఐటీలో. దుబాయ్లో ఉన్నందుకు ఇప్పుడు జాబ్ చేయట్లేదు. నాకు 2 పిల్లలు, బాబు పాప. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా మన గురువులుగా మనకి విద్యా బోధనలు అందించి మనం ఈ స్థాయిలో ఈరోజు ఇక్కడ ఉన్నామంటే అది వారి ప్రోద్బలం, వారి సంకల్ప బలం. ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళు చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే మనకి ఈ విద్యాబుద్ధులు నేర్పించినారు. మొట్టమొదటిగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంతకుముందు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మనకి విద్యాబుద్ధులు నేర్పించిన ప్రతి ఒక్క గురువులకి అందరికీ నా పాదాభివందనాలు. ఇంకా మనకి ఈ గురువులు మనకి అశ్వత్థ నారాయణ స్వామి సారు మనం గుర్తు చేసుకోవాల్సింది, కొండయ్య సారు, మరి రంగస్వామి సారు, స్వామినాథన్ సారు, ప్రకాశం సారు, వీళ్ళందరికీ మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా మన ఆత్మసాక్షిగా వీళ్ళందరికీ ఈ గురువులందరికీ ఆత్మశాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ సంకల్పించుకొని క్లాప్స్ కొట్టవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ని అందరినీ మర్చిపోవచ్చు, కానీ మనకి విద్య చెప్పిన గురువుల్ని మాత్రం మనము మరణం వరకు కూడా ఎప్పటికీ మనం మర్చిపోలేము. కాబట్టి వాళ్ళకి మన జీవితాంతము మనం రుణపడి ఉంటాం ఎప్పటికీ కూడా. సో వీళ్ళందరికీ కూడా మరొకసారి నేను పాదాభివందనం చేసుకుంటూ ఈ గురువుల వల్ల మనం ఇంతవరకు ఇంకా ముందుకు పోయి మన జీవితాన్ని అత్యున్నత స్థితికి చేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి విషయం చెప్పుకుంటున్నాను. ఇంకొకసారి ఏమంటే మన ఫ్రెండ్స్ అందరిలో క్లాస్మేట్స్ ఇప్పుడు శిల్ప నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మన క్లాస్మేట్ అంత దూరం నుంచి వస్తుందని. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, మన ఫ్రెండ్స్ మన క్లాస్మేట్స్లో ఒక 3 ఎక్స్పైర్. సో వాళ్ళు ఒకటి చంద్రశేఖర్, ఇంకా 2 పెద్దన్న, 3rd మెంబర్ శ్రీనివాసులు. సో వాళ్ళు కూడా ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మన తరపున మనందరి తరపున వాళ్ళకి
ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకుంటున్నాను. ఇంకా మనకి ఫస్ట్ సారి మనము 6th క్లాస్ ఎంటర్ అయితేనే మన సార్ రాజా సార్ వెళ్ళిపోతానే మన సార్ ఎంటర్ అయినాడు. సార్ అసలు ఇంకా సూపర్, మనకి ఒక టెర్రర్, ఒక నిజంగా టెర్రర్. ఎందుకంటే మనం 5వ తరగతి నుంచి 6th క్లాస్కి వచ్చేసాము. ఇది ఒక పెద్ద స్కూల్ అనమాట. అప్పుడు మనం సార్ చూస్తేనే పెద్దగా టెర్రర్ అయిపోయింది. అప్పుడు కానీ సార్ బాగా కిక్ కొడితే గేట్ అవతలికి పడతారని సార్ చెప్పడము. కానీ మంచి మనకి జీవశాస్త్రము మనకి తెలిసినంతలో బోర్డు మీద ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క డయాగ్రామ్ వేసి అంత విశదీకరించిన సార్ నిజంగా ఆ సబ్జెక్టుని మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నామంటే ఆయన మీద ఆ సబ్జెక్ట్ మీద పట్టు మనకి ఈరోజు ఇంత స్థితిలో నిలబెట్టింది. తర్వాత కొండయ్య సార్, ఇంకా మనం 6th 7th అయిపోతే 7th పబ్లిక్. సో పబ్లిక్ పాస్ అవుతున్నామంటే నేను పాస్ అయినా అంటారు. సో అందరం పాస్ అయినాం. సో ఇంక 8, 9, 10 ఇంక సార్ మనకి రామూర్తి సారు, మన ఓపిరెడ్డి సార్, డ్రిల్ సారు, మనకి రంగస్వామి సారు, ప్రకాశం సారు, అశ్వత్థనారాయణ సారు, వీళ్ళు మనకి ఎంతగా అంటే అసలు నిజంగా అంటే ఈ రోజు మనం ఎంతగా హ్యాపీగా ఉన్నామంటే వీళ్ళ దగ్గర మనం విద్య నేర్చుకున్నాం కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉంటాము. ఇంకా మాకి సార్తో ఓపిరెడ్డి సార్తో బ్యాడ్మింటన్, రామూర్తి సార్ అసలు సూపర్. అసలు మేము బ్యాట్ ఇవ్వకపోయినా కూడా మాకు దౌర్జన్యంగా తీసుకునేవాళ్ళు. సార్లు వస్తానే అయిపోయారు. వీళ్ళందరికీ మాకు బ్యాట్ ఇచ్చి మీరు ఆడండి, బాగా ఆడతారు అని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రజెంట్ ధర్మవరంలో ఉన్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన తల్లిదండ్రుల సమానులైనటువంటి గురుదేవులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చేసిన నా మిత్రులందరికీ మరియు వారి రిలేటివ్స్ అందరికీ శుభాభివందనాలు, నమస్కారాలు. నా పేరు మురళి. నేను ఇక్కడ 8th, 9th, 10th చదివాను. తర్వాత ఇక్కడ నుండి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత జమ్మలవాడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే చదువుతున్నాను. అందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే కొంతమంది పేర్లు గుర్తులేవు, కానీ ఫ్రెండ్స్ అందరూ గుర్తున్నారు. పేర్లు గుర్తులేనంత మాత్రం అందరినీ మర్చిపోయామని మాత్రం అనుకోవద్దండి. ప్రతి ఒక్కరికి అందరికీ హాయ్ 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 హాయ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్కూలు మనకి ఎన్నో జ్ఞాపకాలు అందించింది. నాకైతే ఎస్పెషల్లీ నారాయణ స్వామి, షాహిద్, మల్లికార్జున, నాగరాజు, 2 నాగరాజులు, ప్రదీప్ అంతా. అసలు ఫస్ట్ విషయం ఏంటంటే మా ఇల్లు పక్కనే ఉండేది. ఈ గోడ అవతలే మా ఇల్లు. ప్రతి పీరియడ్కి ఇంటికి వెళ్ళేసి వచ్చేవాళ్ళం. బాబు ఎక్కడున్నాడో, బాబు ఆడు నాకు ఎప్పుడు ఫస్ట్ లోనే ఉండేవాడు. నా పక్కనే కూర్చునేవాడు. నా పక్కన నాగరాజు, బాబు, ఇంకో నాగరాజు, ముగ్గురు ఉండేవాళ్ళు. వారి ఇల్లు పక్కలే, నా ఇల్లు పక్కలే. ఎంత అంటే ఆ కిటికీ, ఈ డోర్కు ఒక కిటికీ ఉన్నారు. మేము బుక్స్ అనేసి అటు సైడ్ వచ్చేసి అట్లే నుండి అంటే దూకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తర్వాత చాలా సార్లు మన సార్లు, మ్యాథ్స్ సార్ అయితేనేమి, సైన్స్ సార్ అయితేనేమి అందరూ బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళ క్లాసులు విన్నా, వాళ్ళ క్లాసులలో బాగా చిన్న వాళ్ళతో మాటలు పడ్డాము. కానీ వాళ్ళ మాటలే మన అందరికీ ఆశీర్వాదాలు. ప్లస్ ఈరోజు వచ్చేసి నేను ముద్రనూరు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరియు అక్కడే ఉంటున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మాత్రం మన ఫ్రెండ్స్ అందరి సహకారం చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం, ఈ విధంగా మనం కలిసిన ఈ ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ పెట్టుకొని మన వాళ్ళల్లో ఎవరికైనా సరే ఏదైనా కష్టం వస్తే, కనీసం అది ఏదైనా సరే చెప్పుకోదగ్గ చిన్న కష్టాలైనా సరే మన దూరంగా ఉన్న వాళ్ళకు కాకుండా దగ్గరున్న వాళ్ళకి చెప్పేస్తే అది మన వల్ల చేతనైతే అందరూ కలిసి వాళ్ళకు ఒక అండగా, ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఏదో విధంగా ఒక అండగా నిలుస్తారని ఒక గ్రూప్ పెట్టి అందరికీ ఆల్రెడీ మనం 3 ఫ్రెండ్స్ కోల్పోయాము. ఇంకా ఏదన్నా వారి ఆర్థిక పరిస్థితులు బాగలేకనో, లేక ఏదైనా ఇంట్లో గొడవల వల్లనో, లేక ఏదైనా సమస్యల వల్లనో సంథింగ్ జరుగుతూ ఉండొచ్చు. 10 మందికి కాకపోయినా కనీసం ఒక్కొక్కరికి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. మనం మొత్తం 70 మందిలో నాకంటే ఒక 2 ఉంటారు, అతనికి ఇంకొక 2 ఉంటారు. వాళ్ళకున్న ఏదైనా సరే చిన్న సమస్యలు అనేటివి చెప్పుకోగలిగేటంటే చెప్పుకుంటే మన గ్రూప్ తరఫునైనా సరే
వాళ్ళను అండగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ విషయం 10 మందికి ఇక్కడున్న అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది, నేను 2-3 నా ఇంటర్మీడియట్ బ్యాచ్ లో కానీ డిగ్రీ బ్యాచ్ లో కానీ చాలా మందిని కోల్పోయాము. అటువంటి వాళ్ళకి కొంచెం అండగా నిలిస్తే మన వంతు సాయంగా మనకు ఉన్న దాంట్లో 10 రూపాయల ఇంట్లో 1 రూపీ అంతా చేసేసుకొని మన ఫ్రెండ్స్ కూడా కాపాడుకుంటూ వాళ్ళకు అండగా ఉంటే వాళ్ళకి ఒక ధైర్యంగా ఉంటుంది. ప్లస్ ఇంకా మనం ఏదైనా సాధించాలన్నా కూడా ఎవరికైనా కానీ ప్రోత్సాహవంతులు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని కనిపెట్టేసుకొని, అందరికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా సరే చదువుకున్న వాళ్ళు ఉంటే చదివించుకుంటే మంచిది. మన గ్రూప్ తరఫున, మన బ్యాచ్ తరఫున ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న మీ అందరికీ పాదాభివందనం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము మీ ముందరికి రాగలిగినామంటే ఈ కార్యక్రమం జరుపుకోవడం వల్లనే మేము అనుకుంటున్నాము. ఫ్రెండ్స్, మీకు కూడా అందరికీ ఎక్కువ మాట్లాడడానికి రావట్లేదు, అందరినీ చూసేసరికి ఒకనొక టైం మనము ఇక్కడ చదువుకునే పరిస్థితుల్లో మనకు అండదండలు ఇచ్చి మనకు ఆత్మస్థైర్యం నింపి మేమున్నాము, మీ వెనుకల మేమున్నామనే ధైర్యం నింపి మనల్ని ముందరికి నడిపిన ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి. మాట్లాడలేకపోతున్నాను, దయచేసి స్టేజ్ ఫియర్ ఉంది, తప్పుగా అనుకోవద్దండి. నాకు స్టేజ్ ఫియర్ ఉంది, అయినా కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ముందుగా వేదికపై అలంకరించినటువంటి గురువులకు నా పాదాభివందనము. అలాగే ఆనాటి నా తోటి స్నేహితురాలు అందరికి కూడా, మీకు కూడా నా శుభాభివందనాలు. నేను వచ్చేసి ఎక్కడెక్కడ తిరిగి వచ్చాను, నా పేరు బాగలేదు, ఫైనల్గా నేను ఇక్కడే స్థిరపడ్డాను ఆటతో అనుకుంటూ. ప్రజెంట్ ఐఎమ్ హ్యాపీ. దట్స్ ఇట్. నెక్స్ట్ పేరు ఇస్తాం, దయచేసి అందరూ రావాలని కోరుతున్నాము. నాకు 2 కూతుర్లు, బాబు మణిది 8th క్లాస్. నేను ఇప్పుడు ఉండేది ఆయన పేరు మౌలాలి, నాకు ఉన్నది ఒక కూతురే. నేను చాలా హ్యాపీగా ఉన్న పని చేస్తాను, చాలా హ్యాపీ ఉన్నాను. నా పేరు లక్ష్మీదేవి సార్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి వచ్చేసి డిగ్రీ 2nd ఇయర్ చదువుకున్నాడు, చిన్న పిల్లలు 7th క్లాస్ చదువుకున్నాడు. నేను వచ్చేసి టైలరింగ్ చేస్తున్నాను ఇక్కడే. అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. నా పేరు దశరథమ్మ, మాది ఓబలాపురం కృష్ణారండి. మా పాప బాబు ఇద్దరు. నాకు పాప ఫస్ట్ ఇయర్ అయిపోయింది, బాబు 2nd క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాడు. మేము వ్యవసాయం చేసుకున్నాము, వ్యవసాయం వల్ల టైలరింగ్ చేస్తాను. అందరికీ నా నమస్కారములు. ఇక్కడ విద్యార్థులందరికీ హాయ్. నా పేరు గోవిందమ్మ. అంబేద్కర్ నుంచి వస్తుంది స్కూల్కి. దాన్ని పత్తికొండ దగ్గర ఎదురుకి ఇచ్చినాను. నేను ఆశావర్తంలో పనిచేస్తాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కూతురు పేరు స్నేహిత, కొడుకు పేరు రోహిత్ కుమార్. మా ఆయన వ్యవసాయం చేస్తారు. అందరికీ నా నమస్కారం. అందరికీ నా పాదాభివందనలు. యాక్చువల్గా వస్తానో లేదో అనుకోవాలి, గోవిందమ్మ సుజాత వల్ల ప్రెజర్ వల్ల నేను ఇక్కడ వచ్చినాను. అందరినీ కలుసుకోవడం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఇష్టం నుండి వస్తున్నాను. అయితే నన్ను గుర్తించారు. మా ఆయన పేరు రామజనేయుడు, నా పేరు నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి పేరు సతీష్, ఒక అబ్బాయి పేరు ప్రసాద్. మా ఆయన కరోనా టైంలో చనిపోయినాడు. నాకు 2 అబ్బాయిలు. నేను బిజినెస్ చేస్తున్నాను సార్, శారీస్ బిజినెస్ అని టైలరింగ్. నాకు 2 అబ్బాయిలు. బీటెక్ 3rd ఇయర్ 2వ అబ్బాయి, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్. నేను గురికలో సెకండ్. హాయ్, అందరికీ నమస్కారాలు. నా పేరు కళావతి. నాది దగ్గర క్లాస్ తీసుకున్నాను. హౌస్ వైఫ్. మా ఆయన వ్యవసాయం చేస్తారు. నాకు 2 అబ్బాయిలు. నమస్కారాలు. నా పేరు పద్మావతి. మేము హౌస్ లైఫ్లో వ్యవసాయం చేస్తాము. 2 ఆడపిల్లలు, ఒక కొడుకు. అందరూ బీటెక్ చదువుతాము.
ఆదిపట పిల్లోడు 8th క్లాస్. ధన్యవాదాలు. నా పేరు నర్సులపి, మా ఆయన పేరు మహమ్మద్ రఫీ. నాకు 2 బాబు. పెద్ద బాబు పేరు హనీ, చిన్న బాబు పేరు సమీర్. నా పేరు మస్తాన్వి, మా ఆయన పేరు మస్తాన్వి. నాకు 2 కొడుకులు. పెద్దరాయి బాబు పేరు దాదా కలిందర్, చిన్నాయి బాబు పేరు సమీర్. నా పేరు శ్రీదేవి. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు వెంకటరమణమ్మ. ఉపాధ్యాయులందరికీ నమస్కారము. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. మా హస్బెండ్ పేరు మధు. నా పేరు వెంకటరమణ. నా పేరు జయకాంత. మేము వృత్తి ఆర్ఎస్లో ఉంటున్నాము. నాకు పాప బాబు. మా ఆయన రైల్వే డిపార్ట్మెంట్ చేస్తారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు ఆదిలక్ష్మి. ఇద్దరు ఇచ్చాను. మేము రైతు పని చేస్తాం. 2 అబ్బాయి. రామప్రసాద్. నాకు కొడుకు సారీ 2 కొడుకులు బిడ్డ. వ్యవసాయం చేస్తాను. నా పేరు నరసింహారెడ్డి పేచర్ల. నేను వ్యవసాయం చేస్తున్నాను. నా భార్య పేరు సుమలత. నాకు 1 పాప 1 బాబు. వ్యవసాయం చేస్తున్నారు. పాప బాబు. పాప 8 ఇయర్స్, బాబు 15. అది అప్పేసారా 2 ఫ్లోర్లు వెహికల్ పెట్టుకుని మెయింటైన్ చేస్తుంటాను. 8039 8087. నా పేరు రవి. వ్యవసాయం చేస్తున్నాను. ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాను. నాకు 2 కూతుళ్ళు. 1 పాప పేరు, పెద్ద పాప పేరు దీపిక, 2వ కొడుకు పేరు వచ్చి విక్రమ్, 3వ పాప పేరు వచ్చి దిగశ్రీ. అప్పేచర్ల నెట్టెప్ప. నెట్టెప్ప అప్పేచర్ల. నేను పెరుగులో అకౌంటెంట్ పనిచేస్తున్నాను. నాకు కొడుకు 1 కూతురు. నేను బైక్ మెకానిక్ సార్. నాకు 2 కొడుకులు. పెద్ద అబ్బాయికి ఇప్పుడే 10th అయిపోయింది సార్. చిన్న అబ్బాయి 8th. నరేంద్ర. పాడు నరేంద్ర. గౌరవనీయులైన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. నేను ఇప్పుడు ప్రజెంట్ కర్నూలులో ఉన్నాను. నాకు 1 కొడుకు 1 కూతురు. భార్య అంగన్వాడీ హెల్పర్. హలో, నా పేరు హుస్సేన్ కాసిం. నా దయాళం పడదు. నేను మైన్స్ టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు 2 బిడ్డలు 1 కొడుకు. థ్యాంక్ యూ సార్. నా పేరు రాజగోపాల్. నాకు దయాలమడుగు. ప్రస్తుతం నేను రాయలసీమలో ఉన్నాను. అది కన్స్ట్రక్షన్ ఐటమ్ మొత్తం ప్రధానంగా వ్యవసాయం. ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు. ఈరోజు కిష్టిపాడి గురించి మేము చదివినామంటే చాలా ఆనందంగా ఉంది. మేము ఈరోజు మాకు స్కూళ్ళు 5 వరకే. మేము చదివినది ఇక్కడ నుంచి 6 నుంచి 10 దాకా చదివినాం. చదివినా కొంచెం మేము నిరుత్సాహంతో మేము కొంచెం నెగ్గలేకపోయినాము. జీవితంలో నెగ్గినామని ఒక సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులకు చాలా ఆనందంగా ఈరోజు తల ఎత్తుకొని గౌరవంగా ఉండేవంటే చాలా ఆనందంగా ఉంది. నాకు 1 కొడుకు 1 కూతురు. ఈరోజు గురువు గారులు అందరూ ఎంతో పని ఉన్నా మా కోసము వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీతో పాటు మాకు ఇంకా చాలా మంది టీచింగ్ చేసినారు. వాళ్ళు మా మధ్య లేరు. వాళ్ళలో స్వామినాథన్ మా మధ్య లేరు. వీళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని అనుకుంటున్నాము. వాళ్ళ కోసం 1 నిమిషం మనం అందరం లేచి మౌనం పాటిద్దాం.
గురుతర బాధ్యతలను నిర్వహించు గురువులు దురాచార దుర్బుద్ధిని సంస్కరించు సంస్కర్తలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సమత మమత భావాలకు వారధులు మీరే శాంతి దాంతి గుణాలకు గురువర్యులు మీరే సమత మమత భావాలకు వారధులు మీరే శాంతి దాంతి గుణాలకు గురువర్యులు మీరే చదువుల గుడిలో కొలువైన దేవతలు చదువుల గుడిలో కొలువైన దేవతలు అందుకోండి వందనాలు ఆచార్యుల్లారా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర
ఉపాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా. ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఫ్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. గురు బ్రహ్మలారా,
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది